కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగనుంది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణతో సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను చర్చించబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించిన కార్యక్రమాల గురించి సీఎం తెలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా తట్టుకుని ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నాము అన్న సీఎం చేసింది గట్టిగా చెప్పుకోలేకపోతున్నాము అనే అసంతృప్తిగా ఉన్నారు. ఇకపై పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహించాల్సిందే అంటున్నారు. ఇక ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పబోతున్నారు. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగనుంది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణతో సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ఓవరాల్ గా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కాసేపట్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగబోతోంది. సో ఏ అంశాలను ప్రస్తావించనున్నారు ముఖ్యంగా? కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం మొదలుగానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నోవెటల్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా ఖరారు చేశారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరగనుంది. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తన సొంత టీంతోనే ఒక సర్వే చేయించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడంలో విఫలమవుతున్నారనే ఇన్పుట్స్ని సీఎం రేవంత్ రెడ్డి గ్రహించారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నటువంటి 65 మంది ఎమ్మెల్యేలో దాదాపు 80% మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు, వీళ్ళు ప్రజలతో కనెక్ట్ కావడంలో విఫలమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక దాంతోపాటు ఎమ్మెల్యేలు ఈ 15 నెలల కాలంలో వాళ్ళ నియోజకవర్గంలో చేసినటువంటి పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా వాళ్ళను వెంట తీసుకొచ్చుకొని సబ్మిట్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరారు. దానికి సంబంధించి ఎవరు ఏ కార్యక్రమాలు చేశారు, ముఖ్యంగా పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ప్రజలతోని ఎంత కనెక్టివిటీ ఉంటున్నారు, ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని ఉన్నారు. ఇక దాంతోపాటు బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు రానున్నటువంటి వేసవి కాలంకి సంబంధించినటువంటి విషయంలో నియోజకవర్గంలో చేపట్టవలసినటువంటి అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అడిగి ఇన్పుట్స్ తీసుకొని ఉన్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది పడుతున్న కార్యక్రమాలని చేస్తున్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేందుకు ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకున్నటువంటి పథకాలు కూడా ప్రజల్లో కొన్ని కారణాల వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తున్నాయి. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేయనున్నారు. ఈ భేటీలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరుగానున్నారు. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజీని ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. ముఖ్యంగా ఇటు హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో కానీ, దానికంటే ముందు జరిగినటువంటి లగిచర్లకు సంబంధించినటువంటి అంశం కానీ, భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది అనే అంశాన్ని కూడా ఈరోజు సిఎల్పి భేటీలో డిస్కస్ చేయనున్నారు. దాంతోపాటు ఇటు ఎస్సీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి భారీ బహిరంగ సభలు పెట్టాలని ప్రభుత్వం పార్టీగా అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి తేదీలను కూడా ఈరోజు నిర్ణయించే అవకాశం ఉంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా సమాయత్తం కావాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఉన్నారు. దాంతోపాటుగా ఇటు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రోగ్రెసివ్గా పనిచేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఒక ప్రోగ్రామ్ని రూపొందించి ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ను కూడా ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకోవాలని పార్టీ కానీ ప్రభుత్వం కానీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.